For advertisement, call 8125893028. Our Gmail mathstvtelugu@gmail.com. ఓం శ్రీ గురుదేవ దత్త శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. ప్రతి వారం కూడా మనం గురుచరిత్ర అధ్యాయాలు పారాయణం చేస్తూ ఉన్నాము. ఈ వారము గురుచరిత్రలోని 6వ అధ్యాయంతో మీ ముందుకు వచ్చాను. ఈ 6వ అధ్యాయం ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి ఘోర పాప నివారణ అంటే ఘోరమైన పాపాల నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే రోగ విముక్తి కూడా అవుతుంది అన్నమాట. ఈ 6వ అధ్యాయం పారాయణం చేసిన వాళ్ళందరికీ కూడా. ఇక ఈ 6వ అధ్యాయంలో స్వామి ఏం చెప్తున్నారో, ఎలాంటి సందేశాన్ని మనందరికి ఇస్తున్నారో తెలుసుకుందాం. ఇక 6వ అధ్యాయం మొదలు పెడుతున్నాను. మీరందరూ కూడా ఈ 6వ అధ్యాయం పారాయణం చేసి యూట్యూబ్ కమెంట్స్లో ఈ పారాయణం కంప్లీట్ చేశాము అని ప్రతి వారం నాతో పాటుగా ఒక్కొక్క అధ్యాయం పారాయణం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ వారము 6వ అధ్యాయం కంప్లీటెడ్ అని పెట్టండి, లేదా జయ గురుదత్త 6th చాప్టర్ కంప్లీటెడ్ అని పెట్టండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీ గురుభ్యో నమః. సూక్ష్మ రూపి అయిన జీవుడు మాతృగర్భంలో ప్రవేశించి తల్లి శరీరం చేత సంపాదించబడిన అన్నరసంతో తన దేహం నిర్మిస్తాడు. తర్వాత దానిని కేంద్రంగా తీసుకుని తన జీవనాన్ని సాగిస్తాడు. అలానే కేవలం చైతన్య స్వరూపుడైన పురుషుడు ప్రకృతి సహాయంతో ఈ సృష్టి రచన చేస్తాడు. అలా ఏర్పడిన మానవ దేహంలోని కొన్ని కీలక స్థానాల్లో ప్రాణశక్తి ప్రత్యేకంగా కేంద్రీకృతమై ఉన్నట్లే ఈ భూమి మీద కూడా కొన్ని క్షేత్రాల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుగా ఏర్పడతాయి. వాటినే పుణ్యక్షేత్రాలు అంటారు. మనకి ఏ విధంగా అయితే శరీరంలో ప్రాణశక్తి కొన్ని భాగాల్లో ఉంటుందో ఆ విధంగానే భూమి మీద పుణ్యక్షేత్రాల్లో ఇటువంటి ఆధ్యాత్మిక శక్తి అనేది ఉంటుంది అని స్వామి మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఆయా శరీర కేంద్రాలలో రక్త కణాల ద్వారా శరీర గత ధాతువులన్నీ వాటి మాలిన్యాన్ని పరిత్యజించి పవిత్రమైనట్లు భూమి మీద మానవాళి కూడా ఆ క్షేత్రాలని దర్శించి పవిత్రులవుతారు. నిరంతరం ఇట్టి క్రియ జరగటం వలన శరీరగత కేంద్రాలు కాలగతినను అనుసరించి మిగిలిన శరీరం తటిలాగే శిథిలమవుతూ ప్రాణశక్తి చేత మరలా పునర్జీవనం చేయబడుతూ ఉంటాయి. అలానే అసంఖ్యకులైన మానవులను ఆధ్యాత్మికంగా పరిశుద్ధం చేసే పుణ్యక్షేత్రాలు కూడా కాలగతిలో మలినమైపోయాయి. అప్పుడు సిద్ధపురుషులు వాటిని దర్శించి పునర్జీవనం చేస్తారు. తీర్థ కుర్వంతి తీర్థాని తీర్థత్వాన్ని పునః ప్రతిష్ఠాస్తరు అని శాస్త్రాలు చెబుతాయి. అలానే శ్రీపాద స్వామి చేత పవిత్రం చేయబడిన ఒక క్షేత్రం గురించి ఈ అధ్యాయం చెబుతుంది. అటువంటి క్షేత్రం దర్శించినప్పుడు దాన్ని పునరుద్ధరించిన శ్రీపాద స్వామి యొక్క లీలను, ఆ క్షేత్ర వాసాన్ని స్మరించాలి. అటువంటి అవతార పురుషీలి క్షేత్రంలో కొద్ది కాలం ఉన్నట్టు తర్వాత సూక్ష్మ రూపంలో వారు ఎల్లప్పుడూ అక్కడ ఉంటారని గుర్తుంచుకోవాలి. 6, 7 అధ్యాయాల్లో ఈ విషయాన్ని వివరించారు. కథారంభము. నామధారకుడు ఇలా అన్నాడు: కాశీ, బదరి, కేదారం వంటి క్షేత్రాలు ప్రసిద్ధమైనందువల్ల శ్రీపాద స్వామి అక్కడికి వెళ్ళారు. కానీ వారు గోకర్ణానికి వచ్చారని మీరు చెప్పారు. ఆ క్షేత్ర ప్రాధాన్యత వివరించకోరుతున్నాను అని సిద్ధముని అడిగాడనమాట. దానికి సిద్ధుడు ఇలా చెప్పారు: పూర్వం రావణాసురుని తల్లి కైకసి కైలాసాన్ని పొందకోరి నిత్యం మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తూ ఉండేది. బలగర్వితుడైన రావణుడు అది చూచి శంకరునితో కూడా కైలాస పర్వతాన్ని తెచ్చి తన తల్లికి సమర్పించాలనుకున్నాడు. అతడు అక్కడికి వెళ్లి తన శక్తినంతా ప్రయోగించి ఆ పర్వతాన్ని నెత్తికెత్తుకున్నాడు. అప్పుడు భూమి కంపించిపోయింది. లోకాలన్నీ అకాల ప్రళయంలో నశిస్తాయని తలచి అట్టి ఆపదను నివారించమని పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థించింది. శివుడు రావణుని కైలాస పర్వతం క్రింద అణిగిపోయినట్లు త్రొక్కాడు. అప్పుడు రావణుడు ప్రాణాపాయంలో పడి దీనాతిదీనంగా శంకరుణ్ణి ధ్యానించాడు. కరుణా సముద్రుడైన కైలాసపతి అతని ధ్యానానికి ప్రసన్నుడై రావణుని లేవనెత్తాడు. అప్పుడు రావణుడు రాగయుక్తంగా సుస్వరంగా మధురగానం చేశాడు. మనోహరమైన అతని గానానికి ప్రీతి చెందిన శంకరుడు అతనిని వరం కోరమన్నాడు. అప్పుడు ఆ రాక్షసరాజు: దేవా, బంగారంతో చేయబడిన నా లంకాపురం వంటిది ఇంకెవరికి లభించేది కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవియే నాకు దాసి, చతుర్ముఖుడైన బ్రహ్మే నా జ్యోతిష్కుడు, యమధర్మరాజు నా సేవకుడు, సర్వదేవతలు నా పరిచారికలు. అటువంటి నాకు ఎక్కడా ఏది దుర్లభం కాదు. ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారం కైలాస పర్వతాన్ని తీసుకుపోదామని వచ్చాను అని శంకరుని వేడుకుంటాడు. శంకర, నీవు వరమియ్యదలుచుకుంటే నీ కైలాసాన్ని నీతో సహా లంకకు తీసుకుపోయేలా అనుగ్రహించు అని కోరాడు. అప్పుడు కైలాసపతి: రావణ, ఈ కైలాస పర్వతంలో ఏమి సాధిస్తావు? దానిని మించిన నా ఆత్మలింగం ప్రసాదిస్తాను. దీని వలన నీవు నా అంతటి వాడివవుతావు.
నీ లంకా నగరమే కైలాసమంతటి శ్రేష్టమవుతుంది అని అతనికి ఆత్మలింగంని అనుగ్రహించాడు. దానిని తీసుకొని సంతోషంతో రావణాసుడు లంకకు బయలుదేరాడు. ఇదంతా చూచిన నారదుడు ఈ వృత్తాంతం బ్రహ్మకు, విష్ణువుకు విన్నవించాడు. ఆ ముగ్గురు శివుని దగ్గరికి వెళ్ళి, ఎంత పని చేశావు? రావణుడికి ఆత్మలింగం ఎందుకు ఇచ్చావు? సర్వ ప్రాణ కోటి కంఠప్రాయుడు, లోక భయంకరుడు అయిన రావణుడు నీ అంతటి వాడు కావడం తగునా అని వాపోయారు. అప్పుడు శంకరుడు అతని గానానికి పరవశించి ఆత్మలింగం ఇచ్చాను. వాడెప్పటికింకా లంకకు చేరి ఉండడు. ఉపాయం ఆలోచించు అని విష్ణువుతో చెప్పాడు. అది విని శ్రీహరి దుర్మార్గుని మోసంతో జయించి ఎలాగైనా ఆత్మలింగాన్ని చేజించుకోమని నారదుణ్ణి, గణపతిని ప్రేరేపించాడు. అప్పుడు దేవర్షి అయిన నారదుడు మనోవేగంతో రావణుని వద్దకు పోయి, రావణ, ఎక్కడి నుండి వస్తున్నావు? ఎక్కడికి పోతున్నావు అన్నాడు. రావణుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకుని ఆత్మలింగాన్ని పొంది లంకకు పోతున్నాను అని చెప్పాడు. రావణుని మాటలతో ఏమార్చాలని నారదుడు, రావణ, పూర్వం ఒక భయంకరమైన జంతువు అడవిలి దున్నల వంటిది చంపుతుండేది. త్రిమూర్తులు దానిని వేటాడి సంహరించి దాని కొమ్ములలో నుంచి తల ఒక లింగము తీసుకున్నారు. ఆ లింగాలనే వారు తమ ఆత్మలింగాలుగా భావించారు. ఈ లింగము తత్సంబంధమైనదే కాబోలు. ఈ శివలింగం ఎంతో పవిత్రమైనది, సాక్షాత్తు శివ సాయుధ్యం ప్రసాదింపగలదు అని దాని ప్రభావం వివరించబోయాడు. రావణాసుడు, మహర్షి, దీని ప్రభావం వినటానికి నాకు ఇప్పుడు తీరిక లేదు, తొందరగా వెళ్ళాలి అన్నాడు. ఆ దేవర్షి, రావణ, సంధ్యావందనం దాటిపోతున్నదే, నీవెలా వెళ్తావు అని అక్కడే కూర్చున్నాడు. ఇంతలో ఒక బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడికి వచ్చాడు. అతన్ని చూసిన రావణాసుడు, నీవెవరు? ఎవరి పిల్లాడవు? ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. ఆ బ్రహ్మచారి, నేను ఉమాశంకరుల పుత్రుని, నన్ను పోనివ్వు, నిన్ను చూస్తేనే నాకు భయం వేస్తుంది అన్నాడు. అప్పుడు రావణాసుడు, ఓ బ్రహ్మచారి, నేను సంధ్య వార్చుకుని వచ్చే వరకు ఈ శివలింగాన్ని పట్టుకో. నాకు ఈ సహాయం చేస్తే నీకు సువర్ణమయమైన నా లంకాపట్టణం చూపిస్తాను. నీకిష్టమైతే అక్కడే హాయిగా ఉండవచ్చు అన్నాడు. ఆ వటువు, అమ్మో, ఇంత బరువైన శివలింగాన్ని నేనెంతసేపు మొయ్యగలనా? అయినా రాక్షస నివాసం చేత భయంకరమైన ఆ లంకాపురికి నేను రాను బాబు అన్నాడు. రావణుడు ఆ బ్రహ్మచారిని ప్రాధేయపడి శివుడిచ్చిన ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంధ్యోపాసనకై సమీపంలో సముద్రం వద్దకు బయలుదేరాడు. ఆ బ్రహ్మచారి, రావణ, దీనిని ఇంకా నేను మొయ్యలేనప్పుడు ఎలుగెత్తి 3 సార్లు పిలుస్తాను, అప్పుడు నీవు రాకపోతే దీనిని ఇక్కడే స్థాపిస్తాను అన్నాడు. రావణుడు ప్రక్కకు వెళ్ళినదే తడువు గణపతి అతన్ని 3 సార్లు పిలిచి అతడి రాని కారణంగా స్వర్గంలోని దేవతలందరూ చూస్తుండగా హరిని ధ్యానించి ఆ లింగాన్ని భూస్థాపితం చేశాడు. తర్వాత రావణుడు తిరిగి వచ్చి పట్టరాని కోపంతో లింగాన్ని పెకలింప చూచాడు. భూమి కంపించిందే గాని ఆ లింగం కొంచెమైనా కదలలేదు. అందుకే దానికి మహాబలేశ్వర లింగం అని పేరు వచ్చింది. అది ఆవు చెవి ఆకారాన్ని పోలినటం వల్ల ఆ క్షేత్రానికి గోకర్ణం అని పేరు వచ్చింది. నామధారక, దానిని భూ కైలాసం అనవచ్చు. అక్కడ శివుడు సపరివారంగా నివసిస్తాడు. అందుకే ఇది సజ్జనులెందరికో ఆశ్రమైంది. అక్కడ దేవర్షులు కూడా నివసిస్తారు. ఆ క్షేత్రంలో దేవర్షులు, రాక్షసులు, మానవులు, చివరకు పశుపక్షాదులు కూడా శివుని అనుగ్రహం వలన తమ అభిష్టాలను పొందారు. అంత పవిత్రమైన క్షేత్రమే గోకర్ణ క్షేత్రము. ఇలాంటి క్షేత్రం మరి ఒకటి లేదు అని సిద్ధముని వివరించారు. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతీయే నమః. 6వ అధ్యాయం సంపూర్ణం.